హాయ్ స్టూడెంట్స్ అందరికీను గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ లాంగ్వేజ్ హిందీలోని హార్ అన్న కథని నేను మీకు చెప్పబోతున్నాను. హార్ అంటే ఏంటి? హార్ అంటే రెండు రకాలు. ఒకటి మెడలో వేసుకునేటువంటి పూల దండ లేదా పూసల దండ అని కూడా అంటారు. ఇంకొక హార్ అంటే ఓటమి. ఓకేనా? సో ఈ లెసన్లోని హార్ అంటే గోల్డెన్ చైన్ అన్నమాట. ఓకేనా? సో ఈ లెసన్ని రాసినటువంటి వారు మను భండారీజీ. ఈ లెసన్ హార్ అంటే మీనింగ్ ఏంటంటే గోల్డెన్ చైన్. ఓకేనా? సో ఈ లెసన్ని రాసినటువంటి వారు మను భండారీజీ. సో మనం ఒక సారాంశ్ రాసే ముందు ఫస్ట్ అబౌట్ ది ఆథర్, ఆ తర్వాత సారాంశ్, ఆ తర్వాత మెయిన్ పాయింట్స్ రాయాలి. ఓకేనా? సో చెప్తున్నాను వినండి. ఫస్ట్ వన్ అబౌట్ ది ఆథర్ అంటే మను భండారీజీ గురించి మనం చదువుతాము. మను భండారీజీ 3 ఏప్రిల్ 1931కి మధ్యప్రదేశ్లో ఉన్న భాన్పురా అన్న ప్రదేశంలోని పుట్టారు. అది మందసౌర్ అన్న ప్రదేశంలోని లొకేట్ అవుతుంది. వే నయి కహాని ఆందోళన్కి ప్రముఖ స్త్రీ లేఖికా హై. చాలామంది ఆడవాళ్ళు, చాలామంది ఫీమేల్ పోయిట్స్ కానీ స్టోరీ రైటర్స్ కానీ స్టోరీస్ రాశారు. కానీ ఈవిడ మను భండారీజీ రాస్తున్నటువంటి కథలలోని ఆడవాళ్ళ ఒక మనస్తత్వాన్ని గురించి చాలా చక్కగా రాశారు. ఉన్కి కహానియో మే మధ్యవర్గీయ సమాజ్కి సమస్యాయే. ఈవిడ రాసినటువంటి కథలలోని, మను భండారీజీ రాసినటువంటి కథలలోని ఆడవాళ్ళ ఒక సమస్యలు, రకరకాలైన స్థితిలు, వాళ్ళ యొక్క సంఘర్షాలు అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ని యథార్థంగా ఆవిడ చిత్రీకరిస్తారు. మను భండారీజీ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ స్టోరీ. మను భండారీజీ మంచి మంచి ఉపన్యాసాలన్నీ కూడా రాశారు. అందులోని ఆప్కా బంటి, మహాభోజ్ అని చాలా మంచి స్టోరీస్ అన్నీ కూడా రాశారు. యహీ సచ్ హై, త్రిశూంక్ కథాయ్, ఇలాంటివన్నీ కూడా త్రిశూంక్ అండ్ రకరకాలైన కథలన్నీ కూడా చాలా చర్చనీయమైనగా అయింది. అంటే చాలా చర్చించుకున్నారు, అందరు కూడా చాలా బాగా రాశారు అని చెప్పి. उनके लेखनी में स्त्री पुरुष संबंधों का यथार्थ और सामाजिक విడంబనాओं का सशक्त उद्घाटन है. ఇప్పుడు రాసినటువంటి కథలలోని ఒక వైఫ్ హస్బెండ్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేటువంటి స్థితి గురించి చాలా చక్కగా వివరించారు ఈ కథలోని. సో ఇప్పటి వరకు నేను అబౌట్ ది ఆథర్ మను భండారీజీ గురించి చెప్పాను. హార్ అన్న లెసన్ది. సో ఇప్పుడు నేను సారాంశ్ చెప్తున్నాను వినండి. మీరు అబౌట్ ది ఆథర్ రాసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అండ్ ఆవిడ రాసినటువంటి ఆ ఆథర్, ఏ ఆథర్ ఏ స్టోరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి రాస్తూ వాళ్ళు రాసినటువంటి ఏకాంకీలు, నాటకాలు అవన్నీ మీరు పాయింట్ వైజ్గా రాయొచ్చు. సారాంశ్ మాత్రం ఎప్పుడు కూడా పాయింట్ వైజ్ రాయకండి. అబౌట్ ది ఆథర్ రాసినప్పుడు మాత్రం 5 పాయింట్స్ 6 పాయింట్స్లో మీరు రాయవచ్చును. సారాంశ్ రాసినప్పుడు నేను ముందు కూడా మీకు చెప్పాను, ఇప్పుడేను భూకడతాలు అన్న కథ చెప్పినప్పుడు మీకు చెప్పాను నేను 5 అంటే 5 సెంటెన్సెస్ అంటే 5 పాయింట్స్ కలిపి ఒక పేరాలాగా రాయండి. అప్పుడు మీకు మంచి మార్క్స్ స్కోర్ అవుతుంది. పాయింట్ వైజ్గా ఎప్పుడు కూడా మనం సారాంశ్ అంటే సమరీసు రాయకూడదు. ఓకేనా? అది రూల్ అనమాట. సో వినండి, ఇప్పుడు సారాంశ్ చెప్తున్నాను. మను భండారీజీ ఈ కథ హార్ అన్న కథలోని ఒక సాధారణమైన గృహిణి అంటే హౌస్ వైఫ్ గురించి ఆవిడొక అంతరంగం అంటే ఆవిడొక మనసు తత్వము, ఆవిడ జీవితము అండ్ ఆవిడ ఏ విధమైన ఆవిడ భావాలు ఉన్నాయి, ఆవిడ బాధలు ఎలా ఉన్నాయి దాని గురించి చాలా బ్రీఫ్గా వివరించారు ఈ ఒక కథ హార్లోని. ఇస్ కహానీ మే ఓ స్త్రీకి వ్యథకు ఉజాగర్ కర్తీ హై. ఈ కథలోని ఒక హౌస్ వైఫ్ గురించి ఆవిడ చరిత్ర గురించి చాలా బ్రీఫ్గా డిస్క్రిప్షన్ చేశారు మను భండారీజీ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ స్టోరీ. జో పతికి హోతే హుए भीतर से अकेले उपेक्षित महसूस करती है. హౌస్ వైఫ్ ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్న గురించి చెప్తూ ఈ కథలోని ఉండేటువంటి గృహిణి అంటే ఏంటి, హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మనసులోని చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నది. వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఆవిడ మనసులో అందరూ ఉండి కూడా ఎవరు లేనట్టుగా ఆవిడ ఫీల్ అవుతున్నారు అని చెప్పి హార్ అన్న కథలోని చెప్తున్నారు. అంటే హస్బెండ్ ఉన్నా అతనితో ఏమి చెప్పుకోలేని దిశలో ఉన్నారు అని చెప్పి ఇందులోని చెప్తున్నారు. కహానీకి నాయిక अपने पति से केवल बाहरी सुख या आभूषणों की अपेक्षा नहीं रखती है. ఈ స్టోరీలో ఉండేటువంటి
గృహిణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అస్సలు అంటే నాయిక, ఆవిడ ఈ స్టోరీకి మెయిన్ అనమాట. సో ఆవిడ వాళ్ళ హస్బెండ్ తోటి ఆవిడకి రకరకాలైన ఆభూషణాలు అంటే ఆర్నమెంట్స్ ఇలాంటివి కావాలి అని ఆవిడ మనసులో కొంచెం కూడా ఏ క్వశ్చన్ కూడా లేదండ. కానీ ఆవిడ ఏమనుకుంటున్నారు, ఆవిడకొకటి కావాలి ఏంటి అంటే నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవాలి, నా హస్బెండ్ నా భావనలన్నీ అర్థం చేసుకోవాలి, ఈవిడికి కరెక్ట్ అయిన సమ్మానము మంచి రెస్పెక్ట్ కావాలి, హస్బెండ్ దగ్గర నుంచి ప్రేమ అభిమానము రెస్పెక్టు ఇలాంటివి కావాలి, అతను నా మనిషి, నన్ను అర్థం చేసుకునే మనిషి ఇతనే కదా అన్నట్టుగా హస్బెండ్ ఉండాలి అని చెప్పి ఇందులో ఉండేటువంటి గృహిణి అనుకుంటున్నదంట. बार बार इस आशा में जीती है कि एक दिन उसका पति उसकी कोमल भावनाओं का आदर करेगा. తిను జీవితం అంతా కూడా వెయిట్ చేస్తూనే ఉన్నది ఏంటంటే మా హస్బెండ్ నన్ను అర్థం చేసుకుంటారు, ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజునే అర్థం చేసుకుంటారు, అండ్ నేను ఆ రోజుని నా మనసులో ఉండేటువంటి ప్రతి ఒక్క భావాలను కూడా నేను అతనితో షేర్ చేసుకుందాము అని చెప్పి అనుకున్న ఆశలోనే ఈ గృహిణి ఈ హౌస్ వైఫ్ అన్నది బతుకుతుంది. उसके जीवन में वास्तव में महत्वपूर्ण है वह ఆవిడ లైఫ్లోని రకరకాలైన ఆర్నమెంట్స్ లేదంటే హస్బెండ్ సారీస్ కొన్నారు, ఇలాంటివి ఆవిడకి ఏమీ కూడా అక్కర్లేదంట. ఆవిడకి ఒకటే కావాలి ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ ఈవిడ్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈవిడ అనుకుంటున్నారు. एक अवसर पर उसका पति उसे हार लाकर मतलब कि आभूषण लाके देता है. ఇందాకలే మీకు చెప్పాను స్టోరీ మీనింగ్ ఏంటంటే హార్ మీనింగ్ ఏంటి అంటే గొలుసు, బంగారం గొలుసు అయి ఉండొచ్చును, లేదంటే ఒక బీడ్స్ అంటే పూసల గొలుసు అయి ఉండొచ్చును, లేదా పూల హారం అయి ఉండొచ్చును. సో ఇక్కడ మాత్రం మనకి ఈ స్టోరీలో మాత్రం గోల్డెన్ చైన్ అని అర్థంతో గోల్డెన్ చైన్ అని అర్థం అనమాట. సో ఒక్క రోజుని ఈవిడ ఇలా వెయిట్ చేస్తుంటారు వీళ్ళ హస్బెండ్ ఈవిడని అర్థం చేసుకుంటారు అని. కానీ ఒక రోజున ఏమవుతుందంటే వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి ఈవిడికి ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. గిఫ్ట్ అంటే హార్ इस्तारनమాట. ओके ना. वह सोचती है कि यह हार केवल एक गहना नहीं है बल्कि उसके प्रति प्रेम लगाव और आत्मीयता का प्रतीक है. ఈవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎప్పుడైతే ఆవిడ ఆ బాక్స్ని ఓపెన్ చేస్తారో. ఓపెన్ చేసి లోపల చాలా ప్రెషియస్ గిఫ్ట్ ఉన్నది, గోల్డెన్ చైన్. ఈవిడ అనుకుంటుందన్నమాట, నేనే ఇతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానా ఏంటి, ఇతను నన్ను బాగానే అర్థం చేసుకున్నారు, నేనేనా అర్థం చేసుకోలేదా అని. ఆడవాళ్ళు సహజంగానే గోల్డెన్ చూస్తే గోల్డ్ కానీ ఏమైనా ఆర్నమెంట్స్ చూస్తే బాగా ఇన్స్పైర్ అవుతారు కదా, చాలా ఇష్టపడతారు. అలాగే ఈవిడ కూడా సహజంగానే అందరి గృహిణిలాగానే ఈవిడ కూడా అనుకుంటారు, మా హస్బెండ్కి నేను అంటే ఎంత ఇష్టమా, నాకు ఇలా గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు అని అనుకొని ఆ ఒక్క గిఫ్ట్ ఆ హార్ గోల్డెన్ చైన్ ఒక్కసారిగా ఆవిడ హత్తుకొని ఆవిడ అనుకుంటారు ఇది నా ప్రేమ, ఇతను నాకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అని. ఆవిడ అక్కడ గోల్డ్ అన్న మెటల్కి ఇవ్వలేదు ఆవిడ ఇంపార్టెన్స్. ఆవిడ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే నన్ను ఇంత ఇష్టపడుతున్నాను, నాకు ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి ఆవిడ అనుకుంటారు. वहीं से अपने वैवाहिक संबंधों में एक नए मोड़ की तरह दिखती है. ఈవిడ లైఫ్లోని ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పి అనుకుంటుంది ఆ గృహిణి. लेकिन जैसे ही पति उसे हार देता है उसकी प्रस्तुति में प्रेम की जगह केवल औपचारिकता झलकती है. సో ఇది నిజమైన అర్థము ఏంటంటే ఆవిడకి గొలుసు అయితే తెచ్చి ఇచ్చాడు, బంగారము చైన్ అయితే తెచ్చి ఇచ్చారు. కానీ ఆ చైన్ ఇచ్చినప్పుడు అతని ముఖంలో కానీ అతని ఫీలింగ్స్లో కానీ అతని భావంలో కానీ ఎక్కడా కూడా కేరింగ్ అని అనిపించదు ఈ గృహిణికి. సో ఈవిడికి ఈ మాట చాలా బాధగా అనిపిస్తుంది. ఈవిడ అనుకుంటుంది కదా, ఈవిడ ముందు నుంచే ఇదో గోల్డ్ మెటల్, గోల్డ్ అన్నది ఒక మెటల్. సో ఈవిడ ఆ మెటల్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఈవిడ హస్బెండ్ ఈవిడికి తెచ్చి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్లో ఉండేటువంటి ఆ ప్రేమకి ఈవిడ ఇంపార్టెన్స్ ఇస్తున్నది. కానీ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే ఇస్తారో ఇచ్చిన తర్వాత ఇంకా ఈవిడ వేసుకొని అతనికి చూపించినప్పుడు అతను అంత కేరింగ్గా చాలా బాగుంది నీకు అని కూడా అతను ఏమి అనరు, నీ గిఫ్ట్ ఇచ్చాను కదా అన్నట్టుగా అతను అంటాడు. पति का रवैया यह दर्शाता है कि उसने केवल पत्नी का कर्तव्य निभाने या सामाजिक परंपरा पूरी करने के लिए ही उपहार दिया है. సో ఈవిడికి ఒక మాట అర్థమవుతుంది ఏంటి అంటే ఈ యొక్క గొలుసు ఏదైతే ఉందో, బంగారం గొలుసు ఏదైతే ఉన్నదో ఇది అందరూ చూసి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారే అని అనుకోవడానికే ఇచ్చినట్టుగా ఉన్నారు తప్ప నేను ఇది వేసుకుంటే ఎలా ఉన్నాను, నేను బాగున్నానా లేదా అని కూడా అతను కనీసము అనటం లేదు అని చెప్పి ఈవిడ అనుకుంటారనమాట. అంటే ఈవిడికి కావాల్సింది ఏంటి,
ప్రేమ అభిమానమే. ఈవిడేమి గోల్డ్ చైన్ గురించి ఆశించదు. కానీ ఇతను ఇచ్చినప్పటికీ ఈవిడేమనుకుంటుంది అంటే, ఈ గృహిణి ఏమనుకుంటుంది అంటే, నేనంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి ఇచ్చారు. కానీ అతను ఇచ్చిన తర్వాత ఈవిడ వేసుకొని ఇది ఎలా ఉందండి, నాకు బాగుందా అని అడిగినప్పుడు రవయ్య అంటే అతను ఒక్క చూసేటువంటి దృష్టిలోని ఆ ప్రేమ కనిపించదు ఈ గృహిణికి. ఎలా అనిపిస్తుందంటే, అందరూ చూసి చాలా బాగా ఇచ్చాడు వాళ్ళ వైఫ్కి గిఫ్ట్ అని అనుకోవాలి అని ఇచ్చినట్టుగా అనిపించిందే కానీ అందులో ప్రేమ ఎక్కడా కూడా కానీ ఈవిడికి వెతికినా కనిపించదు ఈ గృహిణికి. యహీ బాత్ పత్నికి హృదయకు గహరాయి తక్ आहत करती है. ఈ మాట ఈవిడికి మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అండ్ మనసులో ఆవిడ చాలా బాధపడుతుంది. ఉస్కి సారీ ఆశా సప్నే పల్ భర్ మే టూట్ జాతే హై. ఇంత ఆనందంగా ఆవిడ గిఫ్ట్ అందుకున్నప్పటికీ కూడా ఈవిడికి ఇంత ప్రెషియస్ గిఫ్ట్ ఉన్నప్పటికీ కూడా ఈవిడ మనసులో ఆనందం అన్నది ఉండదు, చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఈ స్టోరీలో మనకు అర్థం అవుతున్నది ఏంటి అంటే, ఆడవాళ్ళు గిఫ్ట్ కోసం ఆశిస్తారు కానీ అక్కడ మెటల్, గోల్డ్ లేకపోతే డైమండ్స్ అలాంటి జ్యువెలరీ కోసమే చూస్తారు అన్నది అబద్ధము. వాళ్ళకి ఏంటి కావాలి, ఆడవాళ్ళు అల్ప సంతుష్టులు ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంటే వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి అని లేదు, వాళ్ళకు ఒక చిన్న ఫ్లవర్ తెచ్చి ఇచ్చినా కూడా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందులోని ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న మాటని మనకి అందచేయాలని చెప్పి ఇక్కడ మను భండారీజీ మనకి ఇందులోని రాస్తున్నారనమాట. సో అదే మాట ఇప్పుడు కన్వే చేయాలని ఆథర్ కూడా అనుకుంటున్నారు. హార్ పాకర్ బి ఉస్కా మన్ ఖాళీ హై. ఇంత ప్రెషియస్ అయిన గోల్డ్ చైన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ గృహిణి యొక్క మనసు చాలా ఖాళీగా ఉందంటే, చాలా నాకు కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఇచ్చారు కానీ ఆయన ప్రేమ నాకు కరెక్ట్గా అందట్లేదు. ప్రేమ అంటే ఇక్కడ అర్థం వేరేలాగా తీసుకోకండమ్మా. అంటే ఆ అభిమానం, ఆ కేరింగ్ అన్నది ఏదైతే ఉందో అది ఆవిడ ఆశిస్తున్నది, అది ఆవిడకి అనిపించలేదు. క్యూకి పతిని ఉస్కి ఆత్మకు छूने वाली भावनाओं को नहीं समझा. ఆవిడ మనసులో ఉండేటువంటి భావం ఏదైతే ఉందో దాన్ని అతను అర్థం చేసుకోలేదే. నన్ను ఇంతే అర్థం చేసుకున్నారా అంటే, నేను ఇలా బాధపడుతున్నాను అతను ఎక్కడో తెలుసుకున్నట్టుగా ఉన్నారు కానీ నాకు గోల్డెన్ చైన్ తెచ్చి ఇచ్చారంటే నేను దీనికోసమే బాధపడుతున్నానని అనుకున్నారా? కాదు, ముమ్మాటికి కాదు. నేను అతని ప్రేమ కోసం, అతని అభిమానం కోసం, అతను నాకు కూడా ఒక మంచి గుర్తింపుగా చూడాలి అని చెప్పి అనుకుంటున్నాను అనేది ఇది కూడా అతను అర్థం చేసుకోలేకపోయారే అని ఈవిడ బాధపడుతున్నారు. ఆభూషణ్ ఉస్కి పాస్ హై. ఆభూషణ్ అంటే ఆర్నమెంట్స్. ఈవిడ అనుకున్నారు, నా దగ్గర బోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. నాకు మ్యారేజ్ చేసి మా నాన్నగారు అమ్మ నాకు పంపించినప్పుడు చాలా రకరకాలైన ఆర్నమెంట్స్ అన్నీ ఇచ్చారు. కానీ ఒక భర్త ఇవ్వవలసిన ప్రేమ తల్లిదండ్రులు ఇవ్వలేరుగా. సో ఆ ప్రేమ అయితే నాకు ఇవ్వలేకపోతున్నారు. మా అమ్మ నాన్నగారికి అన్నీ ఇచ్చారు, అమ్మ నాన్నగారు నాకు అన్ని రకాలైన ఆర్నమెంట్స్ ఇచ్చారు కానీ నాకు ఇతను భర్త ఇవ్వవలసిన ప్రేమ, అభిమానం నాకు ఇవ్వలేకపోతున్నారే అని ఈవిడ బాధపడుతున్నారు. सम्मान की कमी के कारण वह अपने भीतर से पराजित और उपेक्षित महसूस करती है. ఆ సమ్మానము, ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ కేరింగ్ ఏదైతే ప్రతి ఆడవాళ్ళు అదే కోరుకుంటారు అని చెప్పేటువంటి అర్థమే ఇక్కడ ఆథర్ మను భండారీజీ. సో ఈవిడ చాలా లోన్లీగా, చాలా ఖాళీగా, చాలా సింగిల్గా ఫీల్ అవుతున్నారు. అంతమందిలో ఉన్నప్పటికీ కూడా ఇవి చాలా సింగిల్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, ఆడవాళ్ళు ఓన్లీ గోల్డ్ గురించి కానీ డబ్బుల గురించి కానీ ఆశించరు. వాళ్ళకి కరెక్ట్ అయిన అభిమానము, ప్రేమ, కేరింగ్ అన్నది కావాలి అన్నదే మనకి ఈ హార్ అన్న కథలోని అర్థమవుతున్నారు. ఇస్ ప్రకార్ ఏ కహానీ కేవల్ ఏ గహనేకి నీ హై. ఈ స్టోరీ ఓన్లీ గోల్డెన్ చైన్ గురించి కాదు, బల్కి స్త్రీకి భావాత్మక భూక్ और उपेक्षा का सजीव चित्रण है. ఈ యొక్క కథలోని ఆడదాని యొక్క బాధ, ఆడదాని యొక్క వ్యధ, ఆడదాని యొక్క అంటే హస్బెండ్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ నన్ను ఒక మనిషిగా చూడాలి, ఒక కేరింగ్గా చూడాలి, వాళ్ళల్లో ఒకటిగా చూడాలి, వాళ్ళ సొంతంగా నన్ను చూసుకోవాలి అన్న బాధే ప్రతి ఆడదానికి ఉంటుంది అన్నదే ఇక్కడ చెప్పేటువంటి అర్థము మనకి మను భండారీజీ. అంటే ఆవిడ ఆథర్ అనమాట ఈ స్టోరీకి. స్త్రీకు ఆభూషణ ఉపహార్ సే అధిక్ మహత్వ సమ్మాన్. ఆడదానికి, ప్రతి ఆడవాళ్ళకి కూడాను ఎక్కువ సమ్మానము కావాలి.
ఓకే, రెస్పెక్ట్ కావాలి, ప్రేమ కావాలి, అభిమానం కావాలి, వాళ్ళల్లో ఒక మనిషిగా చూసేటువంటి ఆ మాట కావాలి. అంతేకాని రకరకాలైన గిఫ్ట్లు ఇచ్చేసి నువ్వు నీ పని చూసుకో నా పని నేను చూసుకుంటాను అనేటువంటి భర్త గురించి ఆడది ఎప్పుడూ కూడా వాళ్ళతోటి హ్యాపీగా ఉండలేదు. ప్రేమ चाहिए, ఆడవాళ్ళకి ప్రేమ కావాలి. బినా ఆత్మీయతకి దియా గయా ఉపహార్ కేవలం ఔపచారికత హై. ప్రేమ లేనటువంటి గిఫ్ట్, ప్రేమతో ఉంటే చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా కానీ అందులో ప్రేమ ఎక్కువ ఉన్నప్పటికీ ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు. సో ఈ కథలోని కూడా అదే చెప్తూ ఇందులో అంటున్నారు ఏంటంటే గిఫ్ట్ ఇచ్చడం వలన ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషపడరు, వాళ్ళకి ప్రేమ కావాలి. జో సంబంధకు గహరాయి దేనికి బజా और भी रिक्त बना देता है. रिक्त అంటే ఖాళీ, బ్లాంక్. అంటే ఆడవాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిస్తేనే వాళ్ళకి కడుపు నిండిపోతుంది, మనసు నిండిపోతుంది, దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అని అనుకునేటువంటి ఈ మగవాళ్ళు అది చాలా తప్పు. అస్మి ఆడవాళ్ళు ఏంటి కోరుకుంటారు? ప్రేమ, అభిమానము, ఆత్మీయత కోరుకుంటారు అంటూ దిస్ ఈజ్ ద క్యాప్షన్ ఆఫ్ ది స్టోరీ హార్. ఈ కథలోని మను భండారీజీ అదే మనకి కన్వే చేయాలనుకున్నారు. సో ఇందులో మీరు మెయిన్ పాయింట్స్లో ఏం రాస్తారు అంటే, మెయిన్ పాయింట్స్ ముఖ్య విషయాలు ఏం రాస్తారు అంటే, औरतें सिर्फ गहनों के लिए ही नहीं देखती हैं बल्कि वे सम्मान चाहती हैं అనేసి మీరు ముఖ్య విషయాలని ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది. సో అందరికీ అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.